హాయ్ హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మేమైతే బయటికి వెళ్తున్నామండి, గుడికి వెళ్తున్నాము. అది ఎక్కడో అనేది కట్నం అయితే ఎవరు మా బా ఆయన చెప్తాడు. ఈ వీడియోలో చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంక ఇక్కడైతే బైక్ మీద పత్తికొండకి వెళ్తున్నాము. మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో అయితే మా ఆయన చెప్తాడు, చూసేయండి. మధ్యకేర టు మంత్రాలయం, మంత్రాలయం టు ఆదోని, ఆదోని టు మధ్యకేర. బాయ్. ఇంక ఇక్కడ పత్తికొండలో మిస్టర్ చాయ్ అన్న వాళ్ళ షాప్ ఉంది కదా, అక్కడైతే బైక్స్ అయితే పెట్టేశాము. ఇంకా మాకు కార్ డ్రైవర్ అయితే అశోక్ అన్న వస్తాడు. అన్నది కూడా మధ్యకేరనే. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా అశోక్ అన్ననే డ్రైవర్గా అయితే పిలుచుకుంటాము. చాలా బాగా డ్రైవ్ చేస్తాడు, చాలా మంచోడు. ఇక్కడ హాయ్ చెప్తున్నట్టు చూడండి. మీకు ఎవరికైనా డ్రైవర్ కావాలంటే అన్న నంబర్ ఇస్తాను, కాల్ చేయండి. ఇంక ఇక్కడ మేము మంత్రాలయం అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకెవరెవరు వెళ్తున్నారు చూసేశారు కదా. మేము సుధాన్న వాళ్ళు అయితే వెళ్తున్నాము. అన్న అయితే చాలా బాగా రీల్స్ చేస్తాడు. అసలు నన్ను అయితే చాలామంది అడిగారు అన్నతో ఇంకా రీల్స్ చేయమని. చాలా బాగా చేశాడు అని అయితే. మాకు టైం ఉంటే రీల్స్ అయితే చేద్దాం అనుకున్నాం కానీ అంత టైం అయితే కుదరలేదండి. పిల్లలతో అస్సలు టైం ఉండదు కదా. ఇద్దరైతే బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు అయితే. ఇంక ఇక్కడ మా మ్యారేజ్ అయిన ఫంక్షన్ హాల్ అండి ఇది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది వీడియో తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు. అప్పుడు ఇంకా మేము మా పెళ్ళి అక్కడ ఫస్ట్ అయిండేది. ఇంకా మధ్యలో అయితే టిఫిన్ మేమైతే అక్క చేసింది దోశ తినేసి వచ్చాం వాళ్ళ ఇంట్లోనే. ఇంకా ఇక్కడ డ్రైవర్ అన్న తినలేదు అనేసి అయితే ఇక్కడ తింటాడనే ఆగాము. ఇక్కడ చిన్న చెట్టు అండి, సపోటాలు చూడండి అసలు గుత్తులు కాసాయి. ఎన్ని సపోటాలు ఉన్నాయో అసలు. ఇంకా మేమైతే మంత్రాలయంకి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. అసలు మనకి చూడ్డానికైతే రెండు కళ్ళు చాలవు, అంత బాగుంటుంది. అసలు ఎంత బాగా కట్టించారో. ఇంకైతే ఇది ఎంట్రన్స్ అండి స్వామివారికి. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి వెహికల్స్ అలా ఉంటాయి కానీ అక్కడ మనము అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా లేదు అమౌంట్ పే చేయలేము అనుకుంటే మాత్రం బయటే ఆపేసుకోవచ్చు. ఓకే, ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అమ్మో ఇచ్చాడమ్మో. అమ్మో హాయ్ హాయ్ చెప్పు. హాయ్ అమ్మో. ఇదే
ఇక్కడ తుంగభద్ర నది అయితే ఉంటుందండి. అక్కడ ఇంకా కార్తీక మాసం కదా, స్నానాలు చేద్దామని అయితే వచ్చాము. ఇక్కడైతే దీపాంతులు ఇవి తీసుకోమని అయితే సతాయిస్తారండి. మీరైతే స్టార్టింగ్లోనే తీసుకోకండి. ఇలా వాటర్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే తీసుకోండి. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ అంట. అసలు అయితే ఎంత, దాంట్లో ఏం లేవండి, 2 ఒత్తులు, ఒక తమలపాకు, 2 పూలు తప్ప ఏం లేవు. ఇంకే ఇక్కడంతా కూడా వాటర్ ఉంటాయంటండి. కానీ ఇప్పుడైతే కొన్ని వాటరే ఉన్నాయి. 2010లోనో ఏమో మంత్రాలయం కొట్టుకుపోయిందంట అండి. అన్ని వాటర్ వచ్చాయంట. ఇక్కడ క్యామెల్స్ కూడా ఉన్నాయి చూడండి, హార్స్ ఉన్నాయి, హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ అవి కూడా చేయొచ్చు. రావచ్చండి, వచ్చి చూడాల్సిన ప్లేస్. ఇదైతే చాలా బాగుంది. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ దాకా వాటర్ వస్తాయంట. ఇప్పుడైతే ఏం లేవు, కొన్నే ఉన్నాయి. ఇంకా మేమైతే ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు అయితే వాటర్లోనే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కార్తీక మాసం కదా, మేము దీపాలు కూడా పెట్టాము. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే నదిలో చాలా మంచిది కదా, అందుకనేసి అయితే దీపాలు కూడా వెలిగించాము. ఇంకా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి. ఇక్కడ మేమైతే తెప్ప కూడా ఎక్కామండి, చాలా బాగుంది. అందుకే ఎప్పుడైతే ఎక్కలేదు, అందుకనేసి అయితే తెప్ప కూడా ఎక్కాము. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. హాయ్ తెప్ప ఎక్కాము. మీరు వస్తే మేము వస్తాం. పాప చూడు, రణ్వీర్ 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 చూడు, రణ్వీర్ రణ్వీర్ అమ్ము అమ్ము చూడమ్ము, అమ్ము అమ్ము పెట్టాడు కదా, కాలు
బాయ్ 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 ముద్దు పెట్టండి ఇంకైతే మేమైతే గుడికి అయితే బయలుదేరామండి. ఇక్కడైతే అసలు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైతే గర్ల్స్కి రూమ్స్ కానీ ఏం లేవండి. అసలు రూమ్స్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి టెంకాయ ప్రసాదాలు తీసుకొని అయితే గుళ్ళకి అయితే బయలుదేరాము. ఇక్కడ బాయ్స్ పంచతోనే వెళ్ళాలి, గర్ల్స్ అయితే చీర కానీ డ్రెస్ కానీ వేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ డ్రెస్ వేసుకున్నాను. చూడండి, ప్రణవిత్ కూడా పంచె కట్టించాము. ఇక్కడ రీల్స్ కోసం అయితే ఒక వీడియో తీసుకున్నాను. రీల్స్ కూడా ఇది అప్లోడ్ చేస్తాను. నా ఇన్స్టా ఎవరైనా ఫాలో కాలేదనుకుంటే మాలతి యాదవ్ 81 అని సెర్చ్ చేయగానే నా ఇన్స్టా ఐడి అయితే వస్తుందండి. ఎవరైనా ఇంకా ఫాలో కాలేదు అంటే ప్లీజ్ తప్పకుండా ఫాలో కండి. ఇంక ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తుంటారు కదా, తీసుకుంటున్నాము. ప్రణవిత్ ఇంకా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ స్వామివారి సింహాసనాలు అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ అన్నీ పెట్టారండి. చాలా బాగున్నాయి అసలు, అన్నీ వెండివి. దీపాంతులు చూడండి, కుందులు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు, ఒక నా హైట్ ఉంటాయి ఒక్కో దీపం వచ్చి. అంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా వీడియో మొత్తం చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది మంత్రాలయం. ఎవరైనా వెళ్ళలేదు అంటే ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. చూడండి దీపాంతులు చూడండి, ఒక్కొక్కటి నా హైట్ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏనుగు కానీ అన్నీ వెండివే అనుకుంటా అండి ఇవి ఆల్మోస్ట్. అందుకే ఇట్లా భద్రపరిచారు బాగా. అన్ని స్వామివారి సింహాసనాలు అయితే ఒక 5-6 ఉన్నింటాయి. ఇంకా ఎప్పుడైనా ఏనుగు ఇట్లా సైడ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇవి ముందర ఉంటాయి కదా ఏనుగుకి, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ స్వామివారు ఉన్నారు చూడండి. లోపల ఎలాగో వీడియో తీయలేదు కదా, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. మీరు కూడా స్వామిని దర్శించుకోండి. ఇక్కడ ప్రణవిత్ చూడండి అసలు ఎంత బాగున్నాడు కదా, చిన్న పూజారి లాగా ఉన్నాడు కదా పంచ కట్టుకొని. ఉంటే అందుకే ఈ క్లిప్స్ తీసుకున్న ఇన్స్టాలో పెట్టుకుందాం అనేసి అయితే చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడైతే పూజా సామాగ్రి మనకి ఇంట్లో మనం పూజకు పెట్టుకునే వస్తువులన్నీ దొరుకుతాయండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే వీడియో అయితే అలౌ లేదంటే ఇక్కడ, అందుకనేసి అయితే తీసుకొని ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ యూట్యూబ్ అని చెప్పంగానే అయితే వీడియో తీసుకోమన్నారు. ఇంక ఇక్కడైతే మేమైతే ఏం తీసుకోలేదండి. స్వామిని పెట్టుకోవాలంటే చాలా నిష్టగా ఉండాలి కదా, స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉందంటే చాలా నిష్టగా ఉండాలండి. అందుకనేసి అయితే ఏమైతే తీసుకోలేదు. ఇక్కడైతే చాలా బాగున్నాయండి, ఫ్రేమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇదొక్క షాప్ మాత్రమే ఉంది అక్కడ, ఇంకా మిగతా షాప్స్ అన్నీ బయటే ఉన్నాయి. గుడి లోపల ఉందండి ఈ షాపు. మీకు ఎవరికైనా ఏమైనా తీసుకోవాలనుకుంటే లోపలే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, విజిట్ చేయండి.
ఇంక ఇక్కడ టెంకాయ కొట్టించుకుందామని అయితే వచ్చాము. ఈ పిల్లలు నా సబ్స్క్రైబర్స్ అండి. గుర్తుపడితే హాయ్ చెప్పండి. ఇంక ఇక్కడ నేనైతే మెహందీ వేయించుకుంటున్నా. అచ్చులు అంటారు కదా, అవైతే వేయించుకుంటున్నా. ఆ అమ్మాయి అయితే అక్క ఫుల్ వేయించుకో బాగుంటుంది అంటుంది, కానీ నేనైతే వద్దు అరచేతిలో మాత్రమే వెయ్యి, బాబు ఉన్నాడని అయితే చెప్తున్నా. చాలా బాగా అనిపించింది, రియల్ మెహందీ లాగుంది, బాగుంది కదా. ఇలా చేతికి వేసినందుకైతే 10 రూపీస్ 20 అయిందండి. దీనికైతే అక్క పే చేసింది అమౌంట్, కాబట్టి నాకైతే తెలీదు. ఒక అచ్చు 2 రూపీస్ అన్నారు, ఇంకా అక్క అయితే 20 ఇచ్చింది అనుకుంటా. పర్లేదు, వర్త్ అనిపించింది. ఇది 5 days ఏమో ఉన్నిందండి. ఆ స్మెల్ అయితే అసలు స్మెల్కి తలనొప్పించే వాళ్ళకైతే ఆ స్మెల్ అయితే అస్సలు పడదండి. ఇంక ఇక్కడైతే ప్రణ్విత్ బాల్ కావాలని అయితే ఒకటే గోల. ఈ మధ్య అయితే టాయ్స్ బాగా అడుగుతున్నాడండి, అది కావాలి ఇది కావాలి అనేది అయితే. ఇంకా ఇక్కడ చూడండి, మళ్ళీ గుడి దగ్గర పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారండి. మాకైతే గుడి దగ్గర నుంచి అయితే బయటకైతే అస్సలు రావాలనిపించడం లేదు. మాకే కాదండి, ఎవరు వెళ్ళినా కూడా సైడ్స్కి ఉన్న బొమ్మలు అవన్నీ చూస్తూ ఉంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు లేని వాళ్ళు, ఒక సింగిల్గా వచ్చే వాళ్ళు మాత్రం అవన్నీ చదువుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ముగ్గులు ఉన్నాయండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, అసలు తిరుపతిలో కూడా లేవు ఇంత పెద్ద ముగ్గులు ఉన్నాయండి. అసలు చాలా బాగుండింది. స్పేస్ చాలా బాగుందండి అక్కడ. అందులో ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఎండ కూడా లేదు, చాలా బాగా అనిపించింది మాకు. చూడండి, అసలు విగ్రహాలు అయితే ఒక్కొక్కటి ఇలా బయటికి వచ్చేలాగా కట్టారు. అసలు ఎలా కట్టారో ఏమో కానీ చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయండి. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అక్కడ విగ్రహాలు. కానీ అసలు మనకైతే మంత్రాలయం వెళ్తే ఆ 2 కళ్ళు చాలా వండి చూడ్డానికి, అంత బాగుంది టెంపుల్ అయితే. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. అప్పటికే 3 అలా అవుతుంది టైము. ఇంకా మాకైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఇంకా మేము భోంచేద్దాం అనేసి అయితే బయటకు వచ్చేసాము. గుళ్ళో కూడా పెడతారంట భోజనాలు అయితే. 3కి 4కి ఏమో పెడతారనేసి అయితే అన్నారు. ఏ టైమో మాకు అంత తెలియదు, కాబట్టి అయితే బయటికి వచ్చి అయితే భోంచేద్దాం అనుకున్నాము. ఇంకా బయట కూడా కొంచెం షాపింగ్ చేసాము. ఇంకా వీడియో క్లిప్స్ అయితే ఏం పెట్టలేదు. ఈ హోటల్లో అయితే మీల్స్ చాలా అంటే చాలా బాగుందండి. అసలు నిజంగా చాలా టేస్ట్ అనిపించింది నాకైతే. అంటే స్పైసీగా లేదు కానీ చాలా టేస్టీగా ఉంది, పిల్లలు కూడా తినేటట్లయితే ఉందండి. ఇంకా హోటల్ నేమ్ కూడా చూపిస్తాను చూడండి. గుడికి బయటికి రాగానే రైట్ సైడ్లో అయితే ఉంటుంది ఈ హోటల్. ఎవరైనా మంత్రాలయం వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయాం. ఆదోని అలసిపోయి పడుకున్నాం కార్లో అయితే. ఇక్కడ టీ తాగుదామని అయితే ఆగాము. నాకు వీడియో తీసే ఓపిక లేదు, కానీ ఇక్కడ చైర్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. చూడండి, టైర్లతో సిట్టింగ్ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ప్రణ్విత్ అప్పుడు పడుకొని లేసాడు, కానీ యాక్టివ్గా ఉన్నాడు చూడండి. ఆ టైర్లది సిట్టింగ్ అంతా చూసి లోపల కూడా చూపిస్తాను చూడండి. మేమైతే ఇక్కడ టీ తాగాము, కానీ నాకు ఎక్కడ తాగినా నచ్చదండి. పత్తికొండలో మిస్టర్ ఛాయ్లో సుధాన చేసిస్తాడు, చాలా అంటే చాలా బాగుంటుంది టీ. మీరు ఎవరైనా పత్తికొండ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. మిస్టర్ ఛాయ్ చాలా బాగా చేస్తాడు అన్న, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడైతే సిట్టింగ్ చాలా బాగుంది, అందుకే వీడియో తీసుకున్న. చైర్స్ అన్నీ కూడా మనం స్టీల్ డ్రమ్ములు ఉంటాయి కదా, డ్రమ్ములతో చేశారు. లోపల చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ అన్నీ పెట్టుకోవడానికి, పైన మాత్రం డ్రమ్ము. ఇంకా లోపల చూడండి, వెరైటీగా చైర్స్ కూడా డ్రమ్తో ఎలా చేశారో ఏమో కానీ ఆ థాట్ వాళ్ళకి ఎలా వచ్చిందో చాలా బాగా అనిపించింది. టేబుల్స్ చూడండి, పైన గ్రానైట్, మరి కింద మరి డ్రమ్ము, చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. వెరైటీగా ఆలోచించారు కదా వీళ్ళైతే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.